హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు ముందుగా మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తుంటాయి. మనకి ఈ క్వశ్చన్ ఇచ్చాడు, అది కూడా పవర్ సిస్టమ్ ఆపరేషన్ గురించి. మనం పవర్ సిస్టమ్ ఆపరేషన్ ఆఫ్ కంట్రోల్ కూడా అనొచ్చు. సబ్జెక్ట్ పేరు పిఎస్ఓసి అంటారు దీన్ని సబ్జెక్ట్ని. ఇందులో మనం ఫస్ట్ యూనిట్ నుండి ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఏ పవర్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 యూనిట్స్ 100 మెగావాట్స్ హూస్ ఇన్పుట్ కాస్ట్ డేటా ఆర్ రిప్రజెంటెడ్ బై ఇలా చెప్పాడు. కాస్ట్ 1 ఒకటి ఇచ్చాడు, కాస్ట్ 2 ఒకటి ఇచ్చాడు, కాస్ట్ 1 కాస్ట్ 2 ఇచ్చాడు. If the total received power 150 megawatts, determine the load division between the units for the most economic operation. అంటే మనం PG1 PG2 కట్టాలని మనకి ఇచ్చాడు. జనరేషన్ 1 జనరేషన్ 2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అప్పుడు స్టార్టింగ్ ఏం చేయాలంటే the cost of 2 యూనిట్స్ ఇచ్చేసాడు. మనకి జనరేషన్ కనుక్కోమన్నాడు. కాస్ట్ ఆఫ్ 2 యూనిట్స్ ఈజ్ C1 ఈజ్ ఈక్వల్ టు 0.04 Pg1 స్క్వేర్ ప్లస్ 22 Pg1 ప్లస్ 800 పీస్ పర్ అవర్. అలాగే C2 కూడా ఇచ్చాడు, 0.045 Pg2 స్క్వేర్ ప్లస్ 15 Pg2 ప్లస్ 1000 రూపీస్ పర్ అవర్. ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు మనకి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయాలి. రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, దీని ద్వారా మనకి కాస్ట్లు ఇచ్చాడు. మనం పవర్ జనరేషన్ కనుక్కోమన్నాడు. ఆ పవర్ జనరేషన్ కనుక్కోవడానికి ముందు మనకు ఫార్ములా తెలుసు, Pg1 ప్లస్ Pg2 ఈక్వల్ టు పవర్ జనరేషన్స్ 2 తెలుసు. అవి ఈక్వల్ టు మనకి ఒక 100 మెగావాట్స్ అని ఇచ్చాడు. 100 మెగావాట్స్ ఇచ్చాడు. ఇది Pg1 ప్లస్ Pg2 ఈక్వల్ టు ఫార్ములా అసలుకి మనకి ఇది ఎలా వచ్చిందంటే Pg1 ప్లస్ Pg2 ఈక్వల్ టు PD. అంటే మనం ఎలా కడతాం అంటే మనకి ఇదివరకు చేసాం ఫస్ట్ ప్రాబ్లం, ∂C1 బై ∂G1 అయినా చేయొచ్చు, ∂C1 బై ∂Pj1 ఈక్వల్ టు ∂C2 బై ∂Pj2 ఈజ్ ఈక్వల్ టు అప్ టు సో ఆన్ ∂Cn బై ∂Pjn. ఇలా చేసుకోవచ్చు మనం, ∂C1 బై ∂Pjn. ఓకే, అలాగేం చేసుకోవచ్చు. తర్వాత మనకి ∂C1 బై ∂Pj1 ఈజ్ ఈక్వల్ టు మనకి దేనికి ఈక్వేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ చూడు, దాంట్లో మనం దానికి డెరివేటివ్ కట్టేసాం అనుకో, 0.08 Pg1 అంటే డెరివేటివ్ కడతావచ్చు కదా, ఈక్వేషన్కి మనం కట్టాలన్నమాట. ఆ ఈక్వేషన్ కట్టాలి, ప్లస్ 22 అవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. అలాగే మన సెకండ్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే కనుక డెరివేషన్ ∂C2 బై ∂Pj2 ఈజ్ ఈక్వల్ టు మన ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 0.05 కదా, దాన్ని చేస్తే కనుక మనకి 0.09 Pg2 ప్లస్ 15 వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే కనుక రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి, అప్పుడు మీకు వస్తాయి 1 ఈక్వల్ టు 2. ఈక్వేషన్ 1 ఈక్వల్ టు 2, ఇదేమో 1 కదా,
ఇది 2 1 = 2 చేస్తే కనుక మనకి 0.08 PJ1 ప్లస్ 22 = 0.09 PJ2 ప్లస్ 15 వస్తుంది. రెండు ఈక్వేషన్ నుంచి వచ్చిన ఆన్సర్ని ఈక్వేట్ చేసుకున్నాం. ఏమీ లేదు, మీరు పెద్ద స్టెప్ లాగా ఫీల్ అవ్వమాకండి, ఓకేనా. సాల్వ్ 1 and 2ని సాల్వ్ చేస్తే కనుక మనకు వచ్చే ఆన్సర్లో PJ1 వచ్చేసేపటికి 38.23 వస్తుంది. PJ2 కూడా 111.76 వస్తుంది. ఇంతేనండి ఈ ప్రాబ్లం. ఇలా చేస్తే చాలు, మీకు ఖచ్చితంగా మార్క్స్ మాత్రం వస్తాయి. మీరు ఏం భయపడద్దు. మీరు ఈ సబ్జెక్ట్ కనుక మీకు థర్డ్ ఇయర్లో వస్తే ఏమన్నా కొద్దిగా భయంగా ఉంటుందేమో, కానీ ఈ సబ్జెక్ట్ ఫోర్త్ ఇయర్లో వస్తే చాలా ఈజీ అండి. ఈ సబ్జెక్ట్ చాలా చాలా ఈజీ. మీరు ఇప్పుడు దాకా మీకు ఎంత ఈజీ అంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఎందుకంటే మీరు ఫైనల్ ఇయర్ అయితే కనుక ఈజీగా పాస్ అవ్వచ్చు ఇలాంటి సబ్జెక్టు. ఒకవేళ థర్డ్ ఇయర్ అయితేనే కొద్దిగా డిఫికల్ట్గా ఉండొచ్చు, అంతేగాని లేదా ఫైనల్ ఇయర్ అయితే ఖచ్చితంగా పాస్ చేసేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.